వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మహబూబ్నగర్లోని క్రిస్టియానిపల్లిలో రెవెన్యూ అధికారులు కొరడా జులిపించారు. పోలీసుల రక్షణలో సర్వే నెంబర్ 523లోని అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. కొన్నాళ్లుగా 523 సర్వే నెంబర్లలోని అక్రమాలపై అధికారులకు వరుసగా ఫిర్యాదులు వస్తూ ఉండగా రాత్రికి రాత్రి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. అయితే దళారులు అధికారులకు డబ్బులు ఎరచూపి తప్పుడు పత్రాలను అమాయకులకు అంటగట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్, దాదాపు 75 ఇళ్లను అధికారులు కూల్చివేసినట్లు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏం చెప్తున్నారు? హరిత మహబూబ్నగర్ పట్టణంలోని క్రిస్టియన్పల్లి సమీపంలో ఉండేటువంటి 523 సర్వే నెంబర్ లో నిర్మాణమైనటువంటి అక్రమ నిర్మాణాలు అని చెప్పి పోలీసులు సహకారంతో రెవెన్యూ అధికారులు రాత్రి నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 523 సర్వే నెంబర్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి దీంట్లో అనేక ఏళ్లుగా పట్టాలను ఇస్తూ వస్తున్నారు. అయితే దీంట్లో రాత్రి 75 ఇళ్లను అధికారులు జేసీబీల సహాయంతో వాటిని కూడా నేలమట్టం చేయడం జరిగింది. ఈ నేలమట్టం చేసిన క్రమంలో ఎవరైతే ఇళ్లలో నివాసం ఉండలేరో వాళ్ళకి సంబంధించినటువంటి ఇళ్లన్నీ కూడా నిలమట్టం చేయడం జరిగింది. అయితే వచ్చినటువంటి వారికి ఎలాంటి అనుమతులు లేవు. ఇవన్నీ కూడా బోకస్ సర్టిఫికెట్ అనేటువంటి ఆరోపణలు రెవెన్యూ అధికారులు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క పట్టాలు తీసుకోవడంలో దళారులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారనేటువంటి ఆరోపణలు వెలువడుతున్నాయి. గత కొంతకాలంగా రెవెన్యూ అధికారులకు వీటిపైన ఫిర్యాదులు రావడం, వాళ్ళు విచారణ చేయడము, వీళ్ళు హెచ్చరిస్తున్నప్పుడు కూడా పట్టించుకోలేదనేటువంటి వాళ్ళు చెప్తున్నారు. కానీ బాధితులు మాత్రం ప్రస్తుతం లబోదిబం అంటున్నారు. దీంట్లో 25 మందికి సంబంధించినటువంటి వికలాంగులు కూడా ఉండడంతో వాళ్ళంతా కూడా తాము నిస్సహాయ స్థితిలో ఉండి అప్పు చేసి ఇల్లు కట్టుకుంటే రాత్రి నేలమట్టం చేశారనేటువంటి ఆందోళన కూడా వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా మాత్రం ఈ క్రిస్టియన్పల్లిలో జరిగినటువంటి యొక్క ఘటనతో మాత్రం ఒక్కసారిగా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నట్టు పరిస్థితి మనం గమనిస్తున్నాం. హైదరాబాద్ లో తరహాలో ఏవైతే జరిగాయి ఇక్కడ కూడా అక్రమాల పైన ఈ రకమైన చర్యలు తీసుకోవడం పట్ల మాత్రం ఆందోళన మాత్రం వ్యక్తం అవుతున్నారు. థ్యాంక్ యూ విజయభాస్కర్.